హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మీ ముందుకు మారుతి సుజుకి విటారా బ్రెజా తీసుకొచ్చాను. కలర్ వచ్చేసి మెటాలిక్ గ్రే ఎల్ఎక్స్ఐ వేరియంట్. ఇది విఎక్స్ఐ కాదు, ఎల్ఎక్స్ఐ వేరియంట్. అండ్ ఈ కార్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది ఎవరు కొనాలి, ఎందుకు కొనాలి అని చెప్పుకుంటే మాత్రం ఇది ఫ్యామిలీ యూజ్డ్ కారు, ఫ్యామిలీ బేస్డ్ కారు. 5 మెంబర్స్కి అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. సిటీలో హైవేలో బెస్ట్ 18 kmpl మైలేజ్ ఇస్తుంది. పర్ఫార్మెన్స్ అని చెప్పలేను. జనరల్గా మీకు ఒక కార్ కావాలి, నాకు పర్ఫార్మెన్స్ అవసరం లేదు, ఫ్యామిలీకి కావాలంటే ఈ కార్ బెస్ట్ కొనొచ్చు. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఈ కార్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ మీకు చూసంగానే మీకు ఫుల్ బ్లాక్ ఇంటీరియర్ వస్తుంది. అండ్ ఆల్ 4 పవర్ విండోస్ వస్తాయి. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఆటో ఇస్తాడు. ఇప్పుడు నేను సెకండ్ గేర్లో ఉన్నా. జస్ట్ ఇట్లా ఎక్సిలేటర్ ప్రెస్ చేస్తే లిటరల్గా నేను ఇట్లా గుంజి పడేస్తుంది కారు. ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది వచ్చేసి మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ బేస్ వేరియంట్ 8 లక్షలలో వచ్చేస్తుంది. కార్ కొత్తది 8-9 లక్షలలో వచ్చేస్తుంది. అండ్ ఈ ఫ్యూచర్స్, డిజైన్, ఎవ్రీథింగ్ మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ గురించి మాట్లాడుకుందాం. హెడ్ ల్యాంప్స్ వచ్చేసి మీకు ఫ్రంట్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి, డిఆర్ఎల్స్ వస్తాయి. అండ్ సేమ్ ఇట్ సైడ్ కూడా ఫ్రంట్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి, డిఆర్ఎల్స్ వస్తాయి, టర్న్ ఇండికేటర్ వస్తాయి. ఆటో ఫోల్డ్ రాదు ఎందుకంటే ఇది బేస్ వేరియంట్ కాబట్టి. నెక్స్ట్ మీకు రియర్ పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి. రియర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా చూపిస్తాను చూడండి. సో ఈ కార్కి ఇక్కడ రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. వెనకాల రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ రిక్వెస్ట్ సెన్సార్స్ రావు. అండ్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 48 లీటర్స్ వస్తుంది. 48 లీటర్స్ ఫ్యూల్ కెపాసిటీ ట్యాంక్ వస్తుంది ఇలా. నెక్స్ట్ టైర్ సైజ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇప్పుడు మీకు టైర్స్ చూపిస్తాను చూడండి. టైర్ సైజ్ వచ్చేసి 205/60 R16 ఇంచెస్ టైరు. అలో వీల్ రాదు. టాప్ వేరియంట్ అలో వీల్ వస్తుంది, బేస్ వేరియంట్ మ్యాక్ వీల్ వస్తుంది. అండ్ సేమ్ ఇక్కడ కూడా 205/60. 4 టైర్లు ఒకటే సైజ్ ఉంటాయి. నాకు బూట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు 180 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. అండ్ ఇంటీరియర్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనము. నేను వచ్చేసి ఆల్మోస్ట్ 5.6 అట్లా ఉంటాను. చూడండి, నాకు ఇంత గ్యాప్ ఉంది. నా హెడ్కి ఇడికి ఇంత గ్యాప్ ఉంది చూడండి. నెక్స్ట్ మీకు చూసంగానే మీకు ఫుల్ బ్లాక్ ఇంటీరియర్ వస్తుంది. అండ్ ఆల్ 4 పవర్ విండోస్ వస్తాయి. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఆటో ఇస్తాడు, 1 టచ్ అప్ అండ్ డౌన్. అండ్ బ్యాక్ వచ్చేసి నార్మల్ పవర్ విండోస్. ఇది వచ్చేసి విండో లాక్, ఇది వచ్చేసి అన్లాక్, డోర్ అన్లాక్, లాక్. నెక్స్ట్ ఇది బేస్ వేరియంట్ కాబట్టి ఇలా స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ రావు, బట్ లెదర్ సీట్ వస్తుంది. అండ్ ఇలా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్లూటూత్ వస్తుంది, యూఎస్బి వస్తుంది, నార్మల్ ఏసీ వస్తుంది. ఆటో జోన్ రాదు, డ్యూయల్ జోన్ కాదు, బేస్ వేరియంట్ కాబట్టి. నెక్స్ట్ ఇంకా స్పేస్ గురించి మాట్లాడుకుంటే మీకు డాష్ బోర్డ్లో ఇక్కడ స్పేస్ ఉంటుంది. అండ్ ఈడ కప్ హోల్డర్లో ఒక స్పేస్ వస్తుంది, ఈడ కొంచెం స్పేస్ వస్తుంది. అండ్ మీకు బాటిల్ హోల్డర్, మ్యాగజైన్ హోల్డర్ కూడా వస్తుంది. ఇటు సైడ్ కూడా సేమ్ బాటిల్ హోల్డర్, మ్యాగజైన్ హోల్డర్ వస్తుంది. నెక్స్ట్ రియర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సేమ్ మీకు ఇటు సైడ్ బాటిల్ హోల్డర్ వస్తుంది, మ్యాగజైన్ హోల్డర్ రాదు. 1 పవర్ విండో స్విచ్ వస్తుంది. నెక్స్ట్ లాక్ అన్లాక్ బటన్ వస్తుంది. ఇది బేస్ వేరియంట్ కాబట్టి ఇలా మీకు ఆమ్రెస్ట్ రాదు, కానీ ఫుల్ లెదర్ సీట్స్ వస్తాయి ఇలా. నెక్స్ట్ ఇంజన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ చూడొచ్చు. 1 2 3 4 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్. అండ్ మీకు ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి. ఇంజన్ అన్లాక్ చేయాలంటే ఇక్కడ స్విచ్ ఉంటుంది, స్విచ్ ఓపెన్ చేయాలి. అల్గానే ఉంటుంది సుజుకి బండి. సో ఇది వచ్చేసి 1500cc ఇన్లైన్ 4 సిలిండర్. పవర్ వచ్చేసి మీకు 103 bhp ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసి 134 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. చూడొచ్చు. ఒకసారి మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను, స్టార్ట్ చేసి నడిపి చూపిస్తాను. అండ్ బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫ్రంట్ 2 డిస్క్ బ్రేక్స్ వస్తాయి, బ్యాక్ ఏమో డ్రమ్ బ్రేక్ వస్తుంది, రియర్ బ్రేక్ డ్రమ్ బ్రేక్ వస్తుంది. షాక్ అబ్జర్వర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫ్రంట్ వచ్చేసి మోనోక్రోమ్ అనుకుంటా, మోనోక్రోమ్ షాక్ అబ్జర్వర్.
బ్యాక్ వచ్చేసి ఇది డాంపర్ షాక్ అబ్జర్వర్ లాగా ఉంది. ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇందులో మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఫ్యూచర్స్ ఏమేమి ఉందంటే యావరేజ్ మైలేజ్ ఎంత ఇస్తుంది, నెక్స్ట్ ఇంజన్ లైట్ స్విచ్, బ్యాటరీ లైట్ స్విచ్, ఆయిల్ గేజ్, పవర్ స్టీరింగ్ ఇది చూపిస్తుంది. అండ్ ఇంకేం ఫీచర్స్ ఉన్నాయో కూడా చూద్దాం మనం. కూల్ హీట్ ఇంతే చూపిస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు తెలిసిందే వైపర్, ఇది వచ్చేసి ఇండికేటర్. అండ్ ఈ మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి బ్లూటూత్ సపోర్ట్ చేస్తుంది, ఆక్స్ సపోర్ట్ చేస్తుంది, నెక్స్ట్ కాల్, అన్లాక్ అన్నీ ఉన్నాయి. అండ్ మీకు స్పీకర్స్ వచ్చేసి 1 2 3 4 5 6 4 స్పీకర్స్ ప్లస్ సైడ్కు బీటర్స్ కూడా వస్తాయి. మ్యూజిక్ సిస్టమ్ అయితే అదిరిపోతుంది ఇందులో. అండ్ ఇందులో మాత్రం ఇది రాదు, ఇటు సైడ్ కూడా రాదు, ఇది బేస్ వేరియంట్ కాబట్టి. ఒక లైట్ స్విచ్ వస్తుంది. మీకు ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. నేను ఒకసారి మీకు డ్రైవ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఈ బ్రెజా కార్ డ్రైవ్ చేయబోతున్నాను. దీని పవర్ ఎట్లుంది, 0 to 100 ఎంత పికప్ అవుతుంది, ఎవ్రీథింగ్ చూపిస్తాను. మెల్లగా పోయేస్తాను చూడండి. నేనైతే ఫీల్ అవుతున్నా, ఎందుకంటే పెట్రోల్ కాబట్టి ఆల్మోస్ట్ కిక్ చేస్తుంది రప్మాన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను సెకండ్ గేర్లో ఉన్నా, జస్ట్ ఇట్లా ఎక్సిలేటర్ ప్రెస్ చేస్తే లిటరల్ గా నేను ఇట్లా గుంజి పడేస్తుంది కారు. చూసిరు కదా పవర్ ఎట్లుందో, ఈజీగా ఓవర్టేక్ చేయొచ్చు ఇందులో. చూడండి, ఇప్పుడు వెహికల్ స్పీడ్ వచ్చేసి 90 km/h వెళ్ళిపోతుంది. అండ్ జస్ట్ ఇది ఒక 6 seconds లో పికప్ అయిపోయింది. కార్ అయితే సూపర్బ్ ఉంది, సూపర్బ్ అంటే సూపర్బ్. ఇక మనం యూటర్న్ తీసుకోవాలి. వామ్మో, లిటరల్ గా పుష్ చేసి పడేస్తుంది, మీరు చూడొచ్చు. అండ్ హ్యాండ్లింగ్ కూడా సూపర్ ఉంది ఇది. ఏసీ అయితే ఇట్లా కూల్ వస్తుంది, ఎంత చిల్ అంటే ఏసీ ఇట్లా వేసే చలి పెట్టాలి. ఏదో నాకు స్వర్గంలో తేలుతున్నట్టు అనిపిస్తుంది కార్ నడిపితే. సుజుకి బండ్లు ఎట్లుంటాయంటే స్మూత్ ఉంటాయి, పవర్ ఉంటాయి. కానీ వీళ్ళు ఒక్కటి మైనస్ ఏంటంటే సేఫ్టీ ఒక్కటి ఉండదు, అదొక్కటి దృష్టిలో పెట్టుకోవాలి. కానీ విటారా బ్రెజాకి అయితే 5 star రేటింగ్ ఇచ్చారు. విటారా బ్రెజాకి 5 star రేటింగ్ ఇచ్చారు. బెలినో ఇవి అన్ని ఫెయిల్ అయినాయి, కానీ విటారా బ్రెజాకి అయితే 5 star రేటింగ్ ఉంది. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అండ్ ఇంకా దీని సస్పెన్షన్ కూడా చాలా స్మూత్ ఉంటుందండి. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 3 speed బ్రేకర్స్ క్రాస్ చేశాను, నాకు ఎక్కినట్టే అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే ఇది ఇంత నాయిస్ లేదు, 0 వైబ్రేషన్. వెహికల్ స్టార్ట్ అయిందా లేదా అనేది కూడా నా డౌటే. చూడండి 5th లో కూడా బండి ఎట్లా పుల్ చేస్తుందో చూడండి. చాలా స్మూత్ ఎక్స్ట్రీమ్ స్మూత్ ఉంది.
హలో భాయ్ హో గయా వీడియో